ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ భీకర దాడులు చేసింది. దాడుల్లో 35 మంది చనిపోయారు. పాకిస్తాన్ సైన్యం చెబుతోంది ఉగ్రవాదులు చనిపోయిన వారంతా అని చెప్పేసి. కాదు, అమాయకులు, చిన్నపిల్లలు, పౌరులే చనిపోయారు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెబుతోన్న పరిస్థితి. ఇది డబుల్ ట్యాప్ అటాక్ అంట. అంటే ఫస్ట్ ఒక అటాక్ చేసిన తర్వాత వారు తేరుకునే లోపే సెకండ్ టైం అటాక్ చేయడం. దీనివల్ల భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. అదే కుట్రతో, అదే వ్యూహంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద భీకర దాడి చేసింది. అసలు ఏంటి వివాదం సతీష్ గారు? అంటే వివాదం ఏమీ లేదండి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏర్పడిన వివాదం ఇప్పటితో ఏర్పడింది కాదు. మనకు తెలుసు, అంతకుముందు అక్కడ తాలిబాన్ పాలన ఉండటము, దానికి వ్యతిరేకంగా అమెరికా బలగాలు రావటం, వీటన్నిటి నేపథ్యంలో అమెరికా పాకిస్తాన్ ఒక బేస్గా వాడుకొని ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్స్ చేయటం, ఇవన్నీ మనం చూసాం. అయితే చివరి పరిస్థితుల్లో ఇంకేమీ చేయలేక అమెరికా సేనలు అక్కడి నుంచి వైదొలిగిపోయాయి. ఈ 2021లో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగిన తర్వాత ఈ పాకిస్తాన్ వర్సెస్ తాలిబాన్ మధ్య ఒక వివాదం అనేది ముదిరిపోయింది. ఎందుకు ముదిరిపోయిందంటే ఇప్పుడు అక్కడ తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. తాలిబాన్ల ప్రధాన నమ్మకం ఏంటి? పాకిస్తాన్ అనేది అమెరికాకు ఆలంబనగా అయింది. పాకిస్తాన్ బేస్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ పై అటాక్స్ చేశారు ఎవరు? అమెరికా సైన్యం. అది ఒకటి మైండ్లో ఉండిపోయింది. రెండోది, ఈ పాకిస్తాన్లోని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అని ఒక పార్టీ ఉంది. అది దాడులు కొంచెం పాకిస్తాన్లో కొంచెం స్పీడప్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. అది సరిహద్దుల్లో ఉండే ఒక రకమైన ఒక వర్గం. అది ఈ ఉగ్రవాద సంస్థకి ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం లభిస్తుంది. అంటే సరిహద్దుల్లో ఉండే ఒక గిరిజన తెగలతో కూడిన ఒక ఉగ్రవాద సంస్థ లాంటిది. అంటే వాళ్ళ భాషలో అది పోరాటం చేసే ఒక హక్కుల సంస్థ లాంటిది. అది అక్కడి నుంచి తమ దేశంలో దాడులు నిర్వహిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. తాలిబాన్ ప్రభుత్వం వీటిని తిరస్కరిస్తోంది. ఈ విధంగా ఇద్దరి మధ్య ఒక టసిల్ నడుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం. అయితే ఇప్పుడు ఏమైంది? ఇంట్రెస్టింగ్ గా కరాచీలోని సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆఫ్ఘన్ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. దీంట్లో మొత్తం కార్యాలయాలు ధ్వంసం అవ్వడమే కాకుండా పాకిస్తాన్కి చెందిన భద్రతా సిబ్బంది 3 మరణించారు. అలాగే 3 ఉగ్రవాదులు కూడా పాక్ సైన్యం కాల్పుల్లో హతమయ్యారు. అయితే దీనికి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తానే కారణం. దాని నుంచి విడిపోయిన జమాత్ ఉల్ అహ్రర్ బాధ్యత వహిస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఈ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఇప్పుడు కరాచీ సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై భారీ సైనిక చర్య చేపట్టింది. పక్తికా, కునార్ ప్రావిన్స్లో గ్రౌండ్ ఆపరేషన్తో పాటు వైమానిక దాడులు నిర్వహించింది. 28 మంది మిలిటెంట్లు, కమాండర్లు చనిపోయారంటున్నారు. అయితే తాలిబాన్ ప్రభుత్వం ఏం ఆరోపిస్తుందంటే సామాన్యులు కూడా చనిపోయారు, అనవసరంగా దాడులు చేస్తుందని అంటున్నారు. ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించి ఎదురవుతున్న పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కి తెలిసి రావాలి. పాకిస్తాన్ ఏంటంటే ఎంతసేపు కాశ్మీర్ అంశాన్ని పెట్టుకుని సరిహద్దుల్లో మనపైన ఎంతసేపు కవింపు చర్యలకు పాల్పడడం, మన దేశంలో ఉగ్ర కుట్రలకు పాల్పడడం అనేది చేస్తుంది. స్లీపర్ సెల్స్ ని పెట్టుకుని ఎప్పుడు కూడా దేశంలో ఏదో రకమైన విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ లైక్ దట్. తెలియాలి వాళ్ళకి ఈ పెయిన్ ఖచ్చితంగా తెలియాలి. ఈ పెయిన్ తెలిస్తే ఇండియా ఇలాంటి విషయంలో ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఇండియాకి మనం ఏం చేస్తున్నాం, మనం చేస్తున్న తప్ప రైట్ అనేది వాళ్ళు రియలైజేషన్ అవ్వడానికి కూడా ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ అవుతుంది.